అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. ఈరోజు నా నీవే నేనే నవల 26వ భాగాన్ని చదువుతున్నాను. ఆ పిల్ల సిగ్గుపడుతూ కూర్చుంటే నీ నెత్తి మీద తలంబ్రాలు పోసేదెవరు అడిగారు భాస్కర్ గారు నవ్వుతూ వాళ్లకు ముందుకు వచ్చి. తాతయ్య మీరా అన్నాడు వరుణ్ తడబడుతూ. నువ్వే అన్నావు కదరా తాతయ్య అని. నాతో పాటు చెప్తే మీ నాన్నతో మాట్లాడేటప్పుడు నేను కూడా పక్కనే ఉండేవాణ్ణిగా. పోనీలే, అయ్యిందేదో అయిపోయింది. పాపం మీ అమ్మ ఫోన్ చేసి మాట్లాడింది. ఈ వయసులో నేను ఎక్కడ వస్తాను? పోనీలే, నీకే ఫోన్ చేద్దాం అనుకున్నా. నువ్వేమో దాన్ని ఎక్కడో పెట్టి తిరుగుతున్నావు. నువ్వెక్కడున్నావో తెలుసుకొని వచ్చేటప్పటికి చూడు ఇంత సమయం పట్టింది. కానీ మంచి మాట విన్నానురా నీ నోట్లో నుంచి. ఎవరికీ చెప్పకుండా దొంగతనంగా చేసుకోవడానికి అదేమైనా పాడుపనా? అందరికీ తెలిసేలాగా ఆర్భాటంగానే చేసుకుందువు కానీ. నేను మీ నాయనమ్మ ఒప్పుకుంటే మీ నాన్న అందరము దగ్గరుండి నీ పెళ్ళిని చేయిస్తాం. మీ నాన్న మీ బాబయ్య పెళ్ళిని కూడా ఇలాగే తన ఇష్టం వచ్చినట్టుగా జరిపిద్దాం అనుకున్నాడు. బిజినెస్ అంటే డబ్బును సంపాదించేటటువంటి ఒక మార్గం, నమ్మకం మీద జరుగుతుంది. కానీ జీవితాన్ని బిజినెస్ చేసి పాడు చేసుకునే మీ నాన్న లాంటి వాడి జీవితంతో పాటు పక్కవాడి జీవితాన్ని కూడా పాడు చేయడానికి కారణం అవుతాడు అంటూ. ఏమ్మా కోమలి, ఇన్నాళ్ళు లేని వాళ్ళ ఇళ్లల్లో ఉండే కష్టాన్ని చూసావుగా. ఆ ఇళ్లల్లో సగం పైన కష్టాలు డబ్బుతో కూడుకుని ఉన్నవే. డబ్బు వచ్చి కల్పించుకుంటే ఇంచుమించుగా అన్ని కష్టాలు తీరిపోతాయి. కానీ ఉన్నవాళ్ల ఇళ్లల్లో విషయం అలాంటిది కాదు. ఇక్కడ కష్టం డబ్బు వలనే వస్తుంది. ఇంటి సభ్యుల మధ్యన ఉన్న గొడవలు ఇంట్లో ఉండేవాళ్ల వలనే బయటకు వెళ్ళిపోతాయి. ఒక్కసారి ఆ విషయాలు ఇంటి సరిహద్దులు దాటి బయటకు వచ్చాయా మీడియా దాకా వెళ్ళిపోతాయి. వీడి పేరుతో నీ పేరు కలిసేదాకా నీకు ఈ స్వాతంత్రం. ఆ తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఇక నేను వెళ్తున్నాను. పాపం ఇందాకడి నుంచి ఒకటే అడుగుతున్నాడు. కాస్త సిగ్గుపడమ్మా అన్నాడు ఆయన కోమలి భుజాన్ని తడుతూ. కోమలి సిగ్గుగా తల దించుకుని నవ్వింది. అది చూసి వరుణ్ పెదవుల మీద కూడా చిన్నగా నవ్వు వచ్చింది. అది అలాగా ఉండాలి. సుఖంగా ఉండండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి వెళ్ళేటప్పుడు కాసేపు ఆగి, వరుణ్ మీ అమ్మతోటి మాట్లాడి వెళ్ళు, అర్థమైందా? వరుణ్తో చెప్పి వెళ్ళారు ఆయన. అలాగే తాతయ్య, అమ్మను కలిసి వెళతాను, అందుకే ఇక్కడ ఆగాను చెప్పాడు వరుణ్. మంచిది. చూడు, మీ నాన్న గురువుగా ఉండుంటాడు. అప్పుడే అతనికి ఎదుట పడద్దు. కోమలి మీద కూడా ఒక కన్ను వేసి ఉంచు. ఏమో, నిన్ను ఏమీ చేయలేక ఆ అమ్మాయినో లేక ఆమె ఫ్యామిలీనో బెదిరిస్తే ఏం చేస్తావు? ఏం చేయగలవు అడిగారు ఆయన. ఏమిటి తాతయ్య నువ్వు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాను చూపించమంటే ఏదో క్రైమ్ న్యూస్ చెప్పినట్టుగా చెప్తున్నావు అడిగాడు వరుణ్. అని నిట్టూచి, మీ మామ్మగారికి విషయం చెప్పి సలహాని అడుగు. ఎంత చెప్పినా నేను మీ ఇంట్లో వాణ్ణి కాను. మీ ఇంటిలో పెద్దలు కల్పించుకుంటే ఈ సమస్య తేలికగా త్వరగా ముడివిడుతుంది. నీ కథ కొత్తదే అయినా మీ ఇంట్లో ఈ తరహా కథ పాతదే. మీ బాబాయి పెళ్ళి అప్పట్లో మీ తాతయ్య దగ్గర ఉండి చేయించాడు. ఇప్పుడు నువ్వు కూడా అదే మంత్రాన్ని పఠించు. మీ నాయనమ్మ కాళ్ళు పట్టుకో అన్నారు నవ్వుతూ భాస్కర్ గారు. సరే తాతయ్య చెప్పాడు వరుణ్. ఇంతలో అటుగా వచ్చిన నీలిమను చూసి లేచి వెళ్ళి ఆమెను కౌగిలించుకున్నాడు వరుణ్. కొడుకు గుండెల మీద తలవాల్చి కళ్ళల్లో తిరుగుతున్న నీటిని ఆపుకుని, ఏమిట్రా విషయం కాస్త ముందుగా నాకు కొంచెం చెప్పచ్చు కదా, కొంచెం ప్రిపేర్ అయి ఉండేదాన్ని అంది కొడుకు బుగ్గలను ఆప్యాయంగా తడుముతూ నీలిమ. ఏం ప్రిపేర్ అయ్యేదానివమ్మా? నీకు డాడీ అంటేనే వెన్నులో వణుకు మొదలవుతుంది. నీకు ముందుగా చెప్పుంటే కనీసం నన్ను కోమలితో పాటు ఇంటి గుమ్మాన్ని కూడా ఎక్కనివ్వవు. ఇంతలో నాన్న ఆ అమెరికా పూలందేవిని ఇక్కడికి దింపేవాడు అన్నాడు వరుణ్. పోరా, నీకంతా సరదాలే, అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది కానీ నీకేమిరా, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అంది కొడుకు నెత్తి మీద ముడుతూ. ఏంటమ్మా, ఏదో చిన్నపిల్లాన్ని చూస్తున్నట్టుగా అలాగా అంటూ తలని తడుముకున్నాడు. అవును కదా, పెళ్లి కూతుర్ని వెతుక్కున్నవాడు పెళ్లిపీటల మీదకు ఎక్కాలి అనుకునేవాడు చిన్నపిల్లాడు ఎలా అవుతాడు అంది ఆవిడ కోమలి వైపు చూస్తూ. ఏమ్మా, ఎలా ఉంది ఆరోగ్యం? ఇంకా ఎన్ని రోజులు రెస్టు అడిగింది నీలిమ కోమలిని ఆపేక్షగా చూస్తూ. కోమలి ఆవిడకు సమాధానం చెప్పి, క్షమించండి ఆంటీ,
నా వల్ల మీరు ఇబ్బంది పడాల్సి వచ్చింది అంది. ఏమీ లేదమ్మా, ఆయనకి కొంచెం కోపం ఎక్కువ. అందుకే మా బాబీగాడు ఇలా ఇండియాకి వచ్చి తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. బాబీగాడా అడిగింది కోమలి. వీడే అన్నారు నవ్వుతూ వరుణ్ణి చూపించి. ఇంతలో వరుణ్ వాళ్ళ నాయనమ్మ నుంచి వరుణ్కి కాల్ వచ్చింది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ దూరంగా వెళ్ళి కాసేపు మాట్లాడి వచ్చాడు. ఏంటి బాబీ, ఎవరు ఫోన్లో అడిగింది నీలిమ. నాయనమ్మ రేపు ఉదయం 11 గంటలకల్లా ఇక్కడ ఉంటానని చెప్పిందమ్మా, నీకు కూడా చెప్పమంది అన్నాడు వరుణ్. బాగుంది, ఆవిడ వస్తే కాస్త మీ నాన్న నోటికి అడ్డం వేస్తారు అంది నీలిమ. మోహనను తమ గదిలోనికి తీసుకుని వచ్చి దగ్గర ఉండి ఆమె ఫ్రెష్ అయ్యేదాకా తోడు ఉండి ఆమె రెడీ అయ్యాక తన ఒడిలో ఆమె తలను ఉంచుకుని ఇప్పుడు నిద్రపో అన్నాడు శ్రీకాంత్. మామయ్య, నిజం చెప్పు, ఈరోజు అంతమంది అమ్మాయిలు నీ వెంట పడుతూ ఉంటే అనవసరంగా ముందే నన్ను పెళ్లి చేసుకున్నానని ఇంతమంది అందగత్తెలను మిస్ అయ్యానే అని అనిపించిందా? నిజం చెప్పాలి అడిగింది మోహన. వింతగా చూశాడు శ్రీకాంత్ మోహన వైపు. అదేంటి మోహన, ఇదెక్కడి పిచ్చి ప్రశ్న అడిగాడు. అదే మావయ్య, మిస్ వాసంతి మీ కంపెనీకి మోడల్ అని విన్నాను. ఆమె వచ్చిన దగ్గర నుంచి నీ వైపు ఇష్టంగా చూస్తూ గమనిస్తూ ఉంది. నువ్వు గమనించలేదా అడిగింది. మోహన, నాకు ఓ అందమైన అమ్మాయి చుట్టూ తిరగటం, ఆ అమ్మాయికి కావలసినవన్నీ చూడటం, ఆ అమ్మాయిని నవ్వుతూ ఉంటే మురిసిపోవడం, ఇదే సరిపోయింది. వాళ్ళందరినీ ఎక్కడ చూసేదే అడిగాడు శ్రీకాంత్. పోమ మావయ్య, నువ్వెప్పుడూ ఇంతే అంటూ శ్రీకాంత్ గుండెల మీద వాలింది మోహన. శ్రీకాంత్ నవ్వుతూ మోహన కౌగిలిలో సేద తీరాడు. మెహందీ ఫంక్షన్ అంటూ పొద్దున్నే హడావిడి మొదలైపోయింది. చాలామంది వచ్చిన బంధువుల్లో పెద్దవాళ్ళు ఇవన్నీ మన ఆచారాలు కానే కావు, కానీ ఏమిటో పిల్లలు మన ఆచారాలను వదిలేసి పక్క ఆచారాలను పట్టుకుని వేలాడుతున్నారు అంటూ జానకి గారి ముందు 1కి 2 సార్లు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సమాధానంగా జానకి గారు, చూడండక్క, గోరింటాకు పెట్టుకోవడం పెళ్లి కూతురికి మామూలు విషయమే కదా. ఎర్రగా పండిన చేతులతోటి కన్యాదానానికి కూర్చోవటం మామూలు విషయమే. పాపం నా మనవరాలు మోహనకి లాక్డౌన్ మూలంగా ఏ అచ్చటా ముచ్చటా తీర్చకుండానే పెళ్లి జరిగిపోయింది. ఈసారి అంతా దాని ఇష్టం. దాని మొగుడా శుభ్రంగా సంపాదిస్తున్నాడు, అది అడిగిన దానికి ఖర్చు పెట్టుకుంటున్నారు. నువ్వు నేను చూస్తూ కూర్చునేవాళ్ళమే కానీ పెట్టించుకుని పక్కన ఉండేవాళ్ళమా ఏమిటి? ఇష్టమైతే వాళ్లతో పాటు కూర్చుని నువ్వు కూడా డిజైన్లు పెట్టించుకో. లేకపోతే అదిగో మన మంగ ఆల్రెడీ గోరింటాకును రుబ్బి పక్కన పెట్టింది, అది పెట్టేసుకో. నీ గోరింటాకు ఎంత బాగా పండినా మా అన్నయ్య మీసాలు తిప్పడానికి ఆయనకు మీసాలే లేవు. సాయంత్రానికి మీ ఆయనకు చేతులు చూపించి చూడు, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అని చూపిద్దువు గాని అంటూ నవ్వారు. ఇంతలో గాజులు వేసే అబ్బాయి అక్కడికి వచ్చాడు. అందరినీ గాజులు వేయించుకోవడానికి రమ్మనమని చెప్పండర్రా. నా కొడుకు ఈసారి పెళ్ళాం సరదాలన్నీ దగ్గరుండే తీర్చాలి అనుకుంటున్నాడు. దాని సరదాలతో పాటు మన సరదాలు తీరతాయి. ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను ఇలాగా గాజుల వాళ్ళను వచ్చి చేతికి గాజులు వేయటం అంటూ. చూడబ్బాయి, అన్నిటికన్నా ముందు, అందరికన్నా ముందు నా కొత్త మనవరాలికి, అంటే ఇదిగో ఆ పెళ్లి కూతురికి, ఆ తర్వాత నా అసలు మనవరాలు అంటే నా కోడలికి, తర్వాత నా కూతుళ్ళు, నా ఇంటి ఆడపడుచులకి, అర్థమైందా? ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరికీ ఎవరికి నచ్చినవి వాళ్లకు వేయాలి. ఈ మధ్యన అవేవో కొత్త డిజైన్లు కూడా వస్తున్నాయి కదా. పెళ్లి కూతురికి సుమా అన్ని రంగుల చీరల మీద బాగా అమరాలి. మళ్ళీ మళ్ళీ మార్చుకునే సమయం ఉంటుందో లేదో. అన్ని రంగులకు తగ్గట్టుగా చక్కగా అరేంజ్ చేసి ఇవ్వాలి. అర్థమవుతోందా? చెప్పిందావిడ. ముందుగా మహతిని పిలిచి గాజులు నప్పించి, చూడు పిల్ల, అతి త్వరలో నీ సీమంతానికి కూడా ఇలాగ గాజులు నప్పించాలి నేను. అంతగా మీకు ఇబ్బంది అయితే ఆ పిల్లల్ని ఏదో నా ఒళ్ళోనో మీ అత్తగారి ఒళ్ళోనో పడేసిపోదు, మేం పెంచుకుంటాంలే. ఈ మాత్రం ఓపికలు ఉండగానే పిల్లల్ని కనేయాలి. ఆ తర్వాత ఒళ్ళు సహకరించదే. నీగెలాగూ వంటలు వడ్డింపులు అనే కార్యక్రమాలు లేవు కాబట్టి చక్కగా పిల్లల్ని కనేసి మా ముఖాన పడేసి అప్పుడు కావాలంటే ఉద్యోగాలు చేస్తారో ఊళ్ళనే ఏలతారో చెయ్యండి అన్నారు ఆవిడ. ఏమండి, పిల్ల తండ్రి కనబడరే అడిగారు ఆవిడ పురంధరను. పురంధరను చూపించి, ఈవిడ పిల్ల తల్లి, పేరు పురంధర. పిల్ల తండ్రి విడిది ఇంటిలో ఉన్నారు. ఆడపిల్ల తండ్రి కదా, ఆ మాత్రం పనులు ఉండవా ఏమిటి
ఆయన్ని చూడాలంటే మీరు వెళ్ళి చూసి రావాల్సిందే అంటూ నవ్వారు జానకి. చూడు పురంధర, మీ వాళ్ళందరికీ గాజులు దగ్గరుండి వేయించాలి సుమా, ఆనక మాకు రాలేదమ్మా అని ఎవరైనా అంటే నాకు మూడు పాడైపోతుంది. మొహమాట పడకుండా బంధువులందరికీ మర్యాదలు చూసుకోవాలి, అర్థమైందా? మనుషులందరూ ఉన్నారు, నువ్వు ఏ పని చూసుకోక్కర్లేదు, దగ్గరుండి కమాండ్ చేయించుకుని పని చేయించుకోవాలి చెప్పారు ఆవిడ. అలాగే అత్తయ్య అన్నారు ఆవిడ. ఆ పిలుపు వినగానే, అది పిలుపంటే మా మోహన ఉంది, అమ్మమ్మ అమ్మమ్మ అంటుంది. చిన్నప్పటి నుంచి నా నెత్తి మీదే ఎక్కిందాయే, ఏం చెప్తాం, అది అమ్మమ్మ అన్న అమ్మ అని పిలిచినట్టే ఉంటుంది నాకు అందావిడ చాదస్తంగా. దానికేం భాగ్యం, పోనీ నన్ను పిలవమంటావా ఏమిటి అంటూ అక్కడికి వచ్చి కూర్చుని ఎర్రని గాజులు తీసుకుని జానకి గారికి ఎక్కించడానికి ప్రయత్నం చేస్తూ అడిగారు భాస్కర్ గారు. ఈ మధ్యన ఈ ముసలాడిని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది. ముసలాడికి దసరా పండగ అని పడుచు పిల్లల మధ్యలో చేరి ఇంకా పడుచువాడైపోతున్నాడు. ఈయన కళ్ళకి అల్లుడు మాత్రం ముసలివాడి కింద కనిపిస్తాడు. ఏమయ్యా కృష్ణమూర్తి, తాతవైపోయావు అన్నాడు ఆ మధ్యన. అతను తప్పుగా ఏం పట్టుకుంటాడో అని ఎంత భయపడి చచ్చాను. ఈ మగవాళ్లకు ఏమీ తెలియవు కానీ ఆడవాళ్ళు వీరి వెనకాల ఎన్ని సరిదిద్దుకుంటూ వస్తూ ఉంటే సంసారాలు ఎలా ఉంటాయో వీళ్ళకి అర్థమే కాదు. పైగా మేమమ్మా పురుష పుంగవలం అంటూ మీసాలు మెలేస్తూ ఉంటారు అని మనసులో అనుకుంటూ, ఇంతమంది ఆడవాళ్ల మధ్యన చేరి ఏమిటి ఆడంగి మాటలు అడిగిందావిడ భర్త చెవి దగ్గర నూరు పెట్టి. నువ్వేదో గాజులు వేయించుకుంటున్నావు, నా పెళ్ళానికే కదా గాజులు వేసేదని దగ్గరకు వచ్చి బాగున్న రంగు గాజులు తీసి తెల్లని నీ చేతికి గాజులు వేస్తుంటే శ్రీ మహాలక్ష్మిలాగా వేయించుకోక ఏమిటి అలాగా చిల్లరూరులాడుతూ అలరి చేస్తావు అడిగారు భాస్కర్ గారు. ఇంతమంది ముసలమ్మల మధ్యన ఈ ముసలాయనకి మనసాగటం లేదు కావచ్చు, తగుదురమ్మా అని సోది వేయడానికి సంబరపడిపోతూ వచ్చేశాడు అనుకుంటూ భర్త ఆకుపచ్చ నీలం ఎరుపు కలిపిన గాజుల్ని తన చేతికి వేస్తూ ఉంటే నవ్వుకుంటూ, చాలండి అందరూ మనల్నే చూస్తున్నారు, మీకు ఈ వేషాలు బాగున్నాయేమో కానీ ఇంతమంది మధ్యలో మీరు ఇలా చేయడం నాకు ఏమీ నచ్చలేదు. మనం ఏమైనా చిన్నవాళ్ళమా అడిగిందావిడ. చిన్నవాళ్ళం కాకపోతే ఏమిటో, మిగిలిన వాళ్ళు నన్ను చూసి ఇప్పుడు నేర్చుకుంటారు అంటూ దూరంగా పేకాటాడుతున్న తన మిత్ర బృందాన్ని అందరినీ పిలిచి, ఏమిటయ్యా మీ పెళ్ళాలకు గాజులు వేస్తుంటే దగ్గరుండి వేయించుకోకూడదు అడిగారు ఆయన. అందులో గోపాలం అనే భాస్కర్ గారి మిత్రుడు, మేం వేయించాల్సిన గాజులు ఎప్పుడో మా చిన్నప్పుడే వేయించేశాం కానీ భాస్కరం, ఇప్పుడు వేయిస్తే అల్లుడు సొత్తు అత్తదానంలాగా ఉంటుందయ్యా, నీ సరదా ఏదో నువ్వు కానీ పాపం సిగ్గుపడుతూనో ఇంకోటి పడుతూనో మా చెల్లెలు నీ సరదాలు తీరుస్తుంది అన్నారు ఆయన. ఇంతలో వేడివేడి కాజు బర్ఫీ, డ్రై ఫ్రూట్ హల్వా, లావా కేకు, మలై పూరి మొదలగున్న స్వీట్లు కొద్ది కొద్దిగా ప్లేట్లలో పెట్టి మెయిన్ కుక్ చెకింగ్ కోసమని జానకి గారి దగ్గరికి వచ్చి చూపించాడు. అందరూ తలా ఒకటి రుచి చూసి ఎలా ఉన్నాయి ఏమిటి చెప్పడానికి కూర్చున్నారు. ఆతరంగా భాస్కర్ గారు కూడా 2-3 స్వీట్లు పట్టుకోబోయారు. మీకు కావలసినంత స్వీటు మీ ఊళ్ళోనే ఉంది కానీ ఆ స్వీటు మీద చెయ్యి వేస్తే మర్యాద దక్కదు చెప్పారు జానకి. వేడి వేడి స్వీట్లు ఇలాగ నాకు చూపించి నువ్వు తినడం ఏమైనా బాగుందా? స్వీటు ముట్టుకోనివ్వవు, ఐస్ క్రీము తిననివ్వవు, కనీసం పంచదార బెల్లం కూడా కంట పడనివ్వవు. ఇలా అయితే నీకు నేను డైవర్స్ ఇచ్చేస్తాను చెప్పారు భాస్కర్ గారు బెదిరిస్తున్నట్టు. డైవర్స్ అనే మాట అంతమంది మధ్యలో భాస్కర్ గారు అంత గట్టిగా కోపంగా అనేటప్పటికీ చుట్టుపక్కల ఉన్న జనాలంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయి భాస్కర్ గారిని జానకి గారిని చూస్తూ జానకి గారు ఏమంటారో అన్నట్టుగా ఉత్కంఠతగా మారిపోయారు. డైవర్సేనా అని భాస్కర్ గారి వైపు చూసి, అప్పుడు కూడా మీకు స్వీట్ ఇవ్వను అన్నారు జానకి గారు నవ్వేస్తూ. పాడు బతుకు బొత్తిగా మొండిగటమే కూర్చుంది, ఆఖరికి భయం కూడా లేదు అంటూ లేచి నిల్చోబోయారు భాస్కర్ గారు. ఆయన చేయి పట్టుకుని ఆపుతూ, ఏ ఇప్పుడు నప్పరా నా చేతికి గాజులు అడిగారు జానకి ఇంకా కవ్విస్తూ. చాలే అంటూ కోపంగా ఉన్న భాస్కర్ గారి నోటికి డ్రై ఫ్రూట్స్ లడ్డు అందించి, మీకు పెట్టకపోతే నాకు ఎలా అరుగుతుందండి అన్నారు ఆవిడ నవ్వేస్తూ. ఇంతలో మోహనను తీసుకుని శ్రీకాంత్ వచ్చాడు. ఏమ్మా ఎలా ఉన్నావు అడిగారు జానకి. కళ్యాణి, కస్తూరి ఇద్దరూ మోహన్కు చెరోవైపున చేరారు. శ్రీకాంత్ వాళ్లకు దగ్గరలోనే కూర్చున్నాడు. ఇప్పుడు ఇలా గాజులు వేసుకుని మామూలుగా తిరుగు,
ఆ తర్వాత నిజంగా నీకు సీమంతంలో గాజులు వేయిస్తాను అంది కస్తూరి కూతురు బుగ్గను పుణుకుతూ. అవునక్క, ఎంత బాగుంటుందో కదా, ఈసారి అన్నీ మన ఇంట్లో మంచి వేడుకలే అంది కళ్యాణి. శ్రీకాంత్ వాళ్ళ మాటలు విని నవ్వుతూ గాజులు చూస్తున్నాడు. ఇంతలో కుశల్ అంటే కళ్యాణి భర్త కృష్ణమూర్తి, మనోజు, వరుణు సమేతంగా అక్కడకు చేరారు. అంతా సరదాగా కూర్చుని కబులు చెబుతూ ఉండగా మనోజ్ కొన్ని గాజులు తీసి మాతి చేతికి వేస్తూ ఉంటే ఫోటోగ్రాఫర్స్ వచ్చి రకరకాల స్టైల్స్లో వాళ్ళ ఇద్దరికి శ్రీకాంత్, మోహనకు ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. ఇంతలో అక్కడకు వచ్చిన కోమలి చెయ్యి పట్టుకుని మెల్లగా నడిపిస్తూ మోహన దగ్గరే కూర్చోబెట్టి గాజులు వేయించడం మొదలుపెట్టాడు వరుణ్. ఇదంతా చూసి నవ్వుతున్న జానకి భాస్కర్ గారికి సైగ చేస్తే, పాపం పిచ్చివాడు, ఆ మూడు ముళ్ళు అయితే గాని ఆ ఆత్రం తీరదు అన్నారాయన భార్య కళ్ళల్లోకి చిలిపిగా చూసి నవ్వేస్తూ. భాస్కర్ గారి నోటి నుంచి వరుణ్ కోమలిని ఇష్టపడుతున్నాడన్న సంగతి తెలుసుకుని, అమ్మాయి కోమలి, ఏది నీ చేతికి గాజులు నేను వేయిస్తానుండు. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా గాజులు కూడా ముట్టుకోలేదు బడుద్దాయి, వాడికేం తెలుస్తుంది అన్నారు జానకి. అమ్మమ్మ, ఎప్పుడూ చేత్తో పిన్నీసు పట్టుకొని తిరుగుతావే నా గాలి తీసేయడానికి అన్నాడు రోషంగా వరుణ్. పోరా పిచ్చి సన్నాసి, నీకేం తెలుసు ఉండు అంటూ కోమలి చేతికి గాజులు వేసి రెండో చెయ్యి ప్లాస్టర్ తోటి ఉండడం చూసి, శుభ్రమైన పిల్లల్ని పట్టుకుని వెళ్ళి పంది వెధవలు ఎలా తయారు చేశారో అని వాడి చేతులు పడిపోను, చూడు ఎలా హింస పెట్టారో, ఏం సుఖాన్ని పావుకుంటారో ఏమిటో అంటూ ఉండగా బయట వరుణ్, నాయనమ్మ, బాబాయి వస్తున్నారు అని ఇంట్లో పనివాళ్ళ ద్వారా తెలిసింది. ఇంకేమిట్రా అబ్బాయ్, శుభస్య శీఘ్రం అన్నారు పెద్దలు. వరుణ్ వెళ్ళి నాయనమ్మను, బాబాయి, పిన్నిలను తీసుకుని వచ్చాడు. మర్యాద మన్ననలు అన్నీ అయ్యాక వచ్చిన వారిని కూర్చోబెట్టి కోమలి పక్కకు వెళ్ళి నిలబడ్డాడు వరుణ్. అక్కడ కూర్చుని ఉన్న కోమలి చిన్నగా ముఖం పైకి ఎత్తకుండా కళ్ళను మాత్రమే పైకెత్తి వరుణ్ వైపు చూసింది. వరుణ్ తనని చూస్తున్న కోమలికి కన్ను కొట్టాడు. ఇదేమాత్రమూ ఊహించని కోమలి ఒక్కసారిగా షాక్ తిని పులకమారి దగ్గడం మొదలుపెట్టింది. అది అర్థమైన వరుణ్ చిన్న చిన్నగా అంటూ తల మీద తట్టడం మొదలెట్టాడు. ఇదంతా దగ్గరుండి చూస్తున్న వరుణ్, బాబాయి, పిన్ని నవ్వుకున్నారు. మనోజ్ దొరికింది కదా అని మహతి భుజం, నడుము చుట్టూ చేతులు వేసి ఫోటోలు అనే వంకతోటి సరదాలన్నీ తీర్చుకుంటున్నాడు. మెహందీ అరేంజ్మెంట్స్ అన్నీ లాన్లోనే జరిగాయి. పదండి అంటూ గాజులు వేయించుకున్న ఆడపిల్లలు అందరినీ తీసుకుని వెళ్ళిపోయారు ఈవెంట్ మేనేజర్. మోహన, మహతి, కోమలి, కళ్యాణి, కస్తూరి, తోటి పెళ్లి కూతురు పురంధర మాత్రమే మిగిలారు అక్కడ. అప్పుడే అక్కడికి వచ్చారు వసుంధర, ఛాయ, సోనియా. వసుంధర చీరలో, సోనియా లెహంగాలో ఉన్నారు. నిజానికి ఇద్దరు చాలా అందంగా ఉన్నారు. కానీ వాళ్ళ పనులు కూడా వాళ్ళల్లా అందంగా ఉంటే చాలా బాగుండేది. ఏమిటో రూపం బాగున్నా గుణాలు బాగోకపోతే ఎవరిని ఎవ్వరూ ఇష్టపడరు అంది కళ్యాణి. ఊరుకోవే, అసలే ఆ ఛాయగారి నోరు మంచిది కాదు అంది కస్తూరి. ఇక్కడ నేను ఏమైనా తెల్లని బట్టలు కట్టుకుని ఒక బుగ్గ మీద కొడితే ఇంకో దవడ చూపిస్తాను అన్నానా ఏమిటి? నా మంచితనం గురించి మీ మరిది అడుగు, చెప్తాడు అంది వంపులు తిప్పుకుంటూ కళ్యాణి. నీ మంచితనానికి ముందు బలైంది నేనేనమ్మా, తర్వాతే నీ మొగుడొచ్చాడు. నీ గురించి నేను ఎవ్వరినీ అడగక్కర్లేదు, కానీ మెహందీ డిజైన్ పెట్టించుకుందాం రా అంది కస్తూరి. ఎందుకు, మనం ఇక్కడే పెట్టించుకుందాం. ఎలాగో మోహనను ఎత్తుకుని తీసుకుని వెళ్ళాలి, కోమలిని ఎత్తుకుని తీసుకుని వెళ్ళాలి. ఇంకా మామూలుగా వచ్చేది మహతి ఒక్కతే, ఆమె కోసం ఏం వెళ్తానులే, కానీ ఆ అమ్మాయిని ఇక్కడకు తీసుకుని వస్తాను అంది కళ్యాణి. సరే నీ ఇష్టం అంది కస్తూరి. చూడు మోహన, కాళ్ళకి మాత్రం మంగ చేత శుభ్రంగా గోరింటాకుతోటి పారాణి పెట్టించుకో, చేతులకి నీ ఇష్టం. ఆ పిల్ల చేత ఏం పెట్టించుకున్నా సరే. మహతి, నీకు కూడా చెప్తున్నా, అర్థమైందా అన్నారు జానకి. సరే మా అమ్మగారు అంది మహతి. ఏమండి అన్నపూర్ణ గారు, ఎలా ఉంది మనవరాలు అడిగారు భాస్కర్ గారు కోమలి పక్కన నిలబడ్డ వరుణ్ణి చూసి నవ్వుతూ. మనవరాలికేం లక్షణంగా ఉంది, కాకపోతే ఈ కాలపు లక్ష్మీదేవిలా ఉంది అన్నారు నవ్వుతూ ఆవిడ. కోమలి తల వంచుకుంది. ఏంటమ్మా అంతలాగా తల వంచుకుంటే మేము నిన్ను చూసేదేలాగా అంటూ కోమలి పక్కకు వచ్చి కూర్చుంది వనజ, అన్నపూర్ణమ్మ గారి కోడలు.
ఏమిటి, నేనెవరా అని చూస్తున్నావా? నేను వరుణ్ గాడికి పిన్నిని. అదిగో ఆయన బాబాయి అంటూ భర్త రామ్ వైపు చూపించింది ఆవిడ. కోమలి వాళ్ళ అందరి వైపు చూసి ఒక చేత్తోనే నమస్కారం పెట్టింది. ఏం పర్వాలేదు, ఇబ్బంది పడకుండా కూర్చోమ్మా. మాకు నీలిమ అక్క ఫోన్ చేసి అన్నీ చెప్పింది. నువ్వేం కంగారు పడకు, అందరూ మనవాళ్లే, సరేనా అంది ఆవిడ. అంతదాకా టెన్షన్గా ఓ మూలన కూచుని చూస్తూ ఉన్న కోమలి తల్లి వాణి శాంతి శ్వాసను తీసుకుంది. ఏమ్మా వాణి, ఇలా రా, ఇలా వచ్చి కూర్చో. శరత్ని కూడా రమ్మని చెప్పారా? వరుణ్ ఫోన్ చెయ్యి, ఆయన ఎక్కడున్నారో అన్నారు జానకి. ఏం చదివావు కోమలి అడిగారు అన్నపూర్ణమ్మ. పెళ్లి కూతురు మహతి, నేను ఇద్దరం కూడా బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నామండి చెప్పింది కోమలి. ఇంకేం, ఫ్రెండ్స్ దగ్గరుండి మరీ ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు చేస్తున్నారన్నమాట. బాగుంది అన్నారు రామ్ నవ్వుతూ. బాగా చెప్పావయ్యా, మీ అన్నయ్యని ఒప్పించే పని నీదే అన్నారు భారం అంతా రామ్ మీద పెడుతూ భాస్కర్ గారు. ఇది మరీ బాగుంది, మధ్యలో పిల్లల్ని నలిపేస్తారా ఏం? జానకి గారు చెబుతూ ఉన్నారు. అన్నపూర్ణ గారు ఉన్నారుగా, ఆవిడ చూసుకుంటారులేండి. ఏంటి వదిన గారు, అంతేనా అడిగారు జానకి. ఇంతలో అక్కడికి వచ్చాడు శరత్. పరిచయ కార్యక్రమాలు అవుతూ ఉండగానే అక్కడికి వచ్చాడు నీలిమతో పాటుగా ప్రసాద్. వస్తూనే కోమలి పక్కన ఉన్న వరుణ్ణి చూసేటప్పటికీ బీపీ హై రేంజ్లో పెరిగిపోయింది ప్రసాద్కి. అది అక్కడ ఉన్నవాళ్ళందరూ గమనించారు. ఏమ్మా, ఎలా ఉన్నావు అంటూ అన్నపూర్ణమ్మ కాళ్లకు నమస్కారం చేసి పక్కన కూర్చున్నాడు ప్రసాద్. నేను బాగానే ఉన్నానురా, నువ్వు బాగున్నావా? ఏమ్మా నీలిమ, ఆరోగ్యం బాగుంటుందా అడిగారావిడ. దాని ఆరోగ్యానికేం, లక్షణంగా తిరుగుతోంది, శుభ్రంగా తింటోంది, కాలు కింద పెట్టకుండా మహారాణిలా చూసుకుంటున్నాను. నిన్ను అక్కడికి రమ్మంటే నువ్వు నా మాట వినవు అన్నాడు ప్రసాద్ కినుకగా. నేను అక్కడికి రావడం ఏమిట్రా, నువ్వే ఇక్కడికి వస్తావని నేననుకుంటుంటే చెప్పింది అన్నపూర్ణమ్మ. ఇక్కడికా? ఏముందమ్మా ఇక్కడ, డాలర్లమ్మా డాలర్లు, కోట్లు సంపాదించే బిజినెస్ అక్కడ వదిలేసుకుని ఇక్కడికి వచ్చి ఏం చేయాలి, మట్టి పిసుక్కోవాలా అన్నాడు ప్రసాద్. అది విన్న ఆవిడ 2 నిమిషాలు మౌనాన్ని ఆశ్రయించి తర్వాత చిన్నగా అన్నారు. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను నా మనవడు మనవరాలు ఇక్కడ ఉంటాం చెప్పింది ఆవిడ. నీ మనవరాలు మాత్రం ఇక్కడెందుకుంటుంది? ఆ అమ్మాయి అక్కడే పుట్టి అక్కడే పెరిగిన పిల్ల, ఆ అమ్మాయికి ఇండియాకి రాదు చెప్పాడు ప్రసాద్. నేను చెప్పింది నువ్వు చూసిన పిల్లను కాదు, వాడు చేసుకోవాలి అనుకుంటున్న పిల్ల గురించి చెప్పారావిడ. ఎవరు పడితే వాళ్ళు నీ మనవరాలు అయిపోవటానికి వాడేమీ బికారిగాడు కాదు, కోటీశ్వరుడు. ఈ ప్రసాద్ కొడుకు. నా కోడలు ఎవరో నేను నిర్ణయించాలి, వాడు కాదు అన్నాడు ప్రసాద్. పిల్లతో కాపురం చేయవలసింది వాడే, నువ్వు కాదు చెప్పారు అన్నపూర్ణమ్మ. అమ్మా అరిచాడు ప్రసాద్. చూడు ప్రసాద్, ఇది మన ఇంటి వేడుక కాదు, మనం విడిగా నీ రూమ్ దగ్గరకు వెళ్ళి మాట్లాడుకోవచ్చు, పద అంటూ లేచారు అన్నపూర్ణమ్మ. నేను మళ్ళీ వస్తాను అన్నయ్య గారు, మా వాడితో మాట్లాడి అంటూ లేచి, కోమలి ఆరోగ్యం జాగ్రత్త, త్వరగా కోలుకోవాలి, అర్థమవుతోందా? ఉంటానయ్యా శరత్ అంటూ చిన్న కొడుకు రామ్ భుజాన్ని పట్టుకుని లేచి మెల్లగా ప్రసాద్ రూమ్ వైపు నడిచారు అన్నపూర్ణమ్మ. రూమ్లోకి వెళ్లేదాకా ఎలాగో ప్రశాంతంగా ఉన్నాడు ప్రసాద్. వాళ్లతో పాటు నీలిమ కూడా వెనక్కాలే వెళ్ళింది. లోపలకు వెళుతూనే ప్రసాద్ అమాంతం నీలిమను పక్కకు లాగి చెంప మీద లాగిపెట్టి ఒకటి పీకి, ఇంత బాగా పెంచావు కొడుకుని, ఇదంతా నువ్వు ఇచ్చిన అలసు కాదు అన్నాడు ప్రసాద్. చెంపను చేత్తో అలాగే పట్టుకుని తల వంచుకుని ఉండిపోయింది కళ్ళ వెంట కారే కన్నీటిని ఆపుకుంటూ నీలిమ. ప్రసాద్, అసలు నువ్వు మనిషివేనా? ఇన్ని సంవత్సరాల నుంచి నీ ఆగడాలన్నింటినీ తట్టుకుని నీతో పాటు కష్టం సుఖం అన్నీ పంచుకుంటున్న భార్యను పట్టుకుని అంతమందిలో అవమానించడానికి నీకు అసలు మనసెలా ఒప్పిందిరా అంటూ కోడల దగ్గరికి వెళ్ళి, చూసావా నీలా, నీకు నేను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడే చెప్పాను, వాడు మనిషిలా మారాలంటే నువ్వు కొరడా ఎత్తాలి అని. ఇలాంటి పశువులాంటి మనుషులకు పాతివ్రత్య ధర్మాలను వల్లివేసే భార్యలు పనికిరారమ్మా. నీ భర్తను కన్న తల్లిగా నీకు చెప్తున్నా, భర్త మంచివాడైతే పాదాలు నొక్కాలి, తప్పుడు మార్గంలో వెళ్ళేవాడైతే పీక పట్టుకునైనా సరే వాడి పద్ధతిని సరిదిద్ది అతనిని మంచి మార్గంలో నడిపిస్తూ అతని వెంటకు నువ్వు కూడా నడవాలి. అంతేగాని
ఏ సంసారమే ఇది? ఆ బుగ్గలు చూడు ఎలా కందిపోయాయో అంటూ కొడుకు వైపు తిరిగి, చూడు ప్రసాద్, నాకు కోమలి నచ్చింది. పిల్ల పద్ధతిగా ఉంది. భాస్కర్ గారు అంతల్లా చెప్తున్నారు అంటే అన్నీ మంచివే అయ్యుంటాయి. నీకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా తింటే అరిగేది కాదు. షుగరు, బీపీ అన్నీ ఉన్నాయి. కావలసినవి ఇష్టపడేవి కూడా తినలేని పరిస్థితి. ఉన్నవాడా వాడొక్కడే. వాడికి కావాల్సింది వాడు సంపాదించుకోగలిగేటటువంటి స్థాయిలో వాడున్నాడు. అంత ఎదిగిన కొడుకును నీ ఇష్టానికి నడవమని చెప్పడం చాలా తప్పురా. నీకు కావలసిన భార్యను నువ్వు ఎంపిక చేసుకున్నప్పుడు వాడికి కావలసిన భార్యను ఎంపిక చేసుకునే హక్కు వాడికి ఉందిగా. పైగా పోయిన సంవత్సరం వాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఐశ్వర్యను కలిశాడు. ఆ అమ్మాయి తీరుతెన్నులు వాడికి అస్సలు నచ్చలేదు. ఆ సంగతి అప్పుడే వాడు మనకి చెప్పాడు కూడాను. నువ్వు ఒప్పుకుంటే నీ అనుమతితో వాడి పెళ్లి జరుగుతుంది. నువ్వు ఒప్పుకోకపోతే నా సమక్షంలో వాడి పెళ్లి జరుగుతుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడి పెళ్లి జరిగి తీరుతుంది. నా మాట విని నోరు మూసుకుని వాడి నెత్తి మీద 4 అక్షింతలు వేసి బయలుదేరి వెళ్ళు. ఆపై నీ ఇష్టం అంది ఆవిడ బయటకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో లేస్తూ. ఒక్క నిమిషం ఉండమ్మా. ఆ పెళ్లి కూతురు గురించి ఏం తెలుసని చెప్తున్నావు? ఆ అమ్మాయి ఎలాంటిదో నీకు తెలుసా అంటూ మనోజ్, వరుణ్, శ్రీకాంత్ అలాగే కేసు విషయంలో కోమలి కలిసినటువంటి కొంతమంది మగవాళ్లతోటి ఉన్న ఫోటోలు చూపించారు ప్రసాద్. ఇదిగో నీ ఈ కాలపు మహాలక్ష్మి. ఆ జుట్టు చూడు, మగరాయుళ్లాగా ఆ డొక్కు బండి మీద ఆ సవారీ చూడు. ఏముందమ్మా ఆ పిల్లలో? నువ్వు వాడు ఏమిటో తెగ పొగిడేస్తున్నారు. ఆ భాస్కర్ గారికి ఏం తెలుసమ్మా? నిజంగా తెలిసి ఉంటే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అక్కడ ఉంది సోనియా ఆ అమ్మాయికిచ్చి పెళ్లి చేసి ఉండేవాడు శ్రీకాంత్ని. అతి సామాన్యంగా ఉన్న కూతుర్నిచ్చి పెళ్లి చేసేవాడే కాదు. ప్రపంచంలో మనిషిని బతికించేది డబ్బు, మనిషి అవసరాలను తీర్చేది డబ్బు. దానిని ఎవడు బాగా చూసుకుంటాడో వాడి దగ్గరే ఎక్కువ కాలం ఉంటుంది. లేకపోతే చెయ్యి జారిపోతుంది. నువ్వు చెప్పే కబుర్లు కథల్లో చదువుకోవడానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో నేను చెప్పే మాటలే బాగుంటాయి. అయినా నీకేం తెలుసమ్మా ఎంత కష్టపడితే నేను ఈ స్టేజ్కి వచ్చానో ఈరోజు అడిగాడు ప్రసాద్. నిజమేరా, నువ్వు చాలా కష్టపడ్డావు, ప్రయోజకుడు అయ్యావు. ఇవన్నీ కాదనలేని నిజాలే. కానీ నువ్వు తిరిగిన తిరుగుళ్ళ గురించి మాట్లాడవే? నిన్ను కట్టుకున్న నీ భార్య పెట్టే కన్నీటి గురించి మాట్లాడవే? తాగి తాగి నీ మూత్రపిండాలు పాడైతే రే అంటూ ఆవిడ చెప్పబోతూ ఉంటే, అత్తయ్య వద్దండి అంది నీలిమ ఆవిడను ఆపుతూ. ఎందుకు వద్దు నీలిమ? తెలియకపోతే ఇలాగా రాను రాను పశువులాగా మారిపోతాడు అంటూ, రే ప్రసాద్, ఏదో తెగ పొడిచిన వాడిలా డబ్బు డబ్బు అని కొట్టుకుంటున్నావు కదరా. నీ కన్న తల్లినైన నా కిడ్నీ, నీ తమ్ముడు, ఆఖరికి నీ కొడుకు కిడ్నీ కూడా నీకు సూట్ అవ్వలేదురా. నీ భార్య కిడ్నీ నీకు సూట్ అయ్యింది. అదే మహాభాగ్యంగా అనుకుని ఆ బెర్రిది, ఈ వెర్రి బాగులుందే నీ భార్య, నీకు కిడ్నీ దానం చేసి బతికావురా. అది కిడ్నీ దానం చేస్తే బతికావు. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే చెప్పును చూసి కిందకు వచ్చినట్టు నీ భార్య నిన్ను దేవుళ్ళ పూజిస్తూ ఉంటే రోడ్డు మీద కనబడిన ప్రతి అందమైన ఆడదాని వెనకాల తోక ఊపుకుంటూ తిరుగుతున్నావు. నీ డబ్బు, నీ తిరుగుళ్ళు నీకు సరిపోలేదు. ఇప్పుడు నా మనవడి భవిష్యత్తును కూడా నీ పేరాసకు బలి చేస్తానంటే నేను ఒప్పుకోను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా ఒప్పుకున్నావా పెళ్ళి పందిట్లో ఉంటావు, లేదంటావా నీ ఇంట్లో నీకు నచ్చిన చోట ఉంటావు. పెళ్ళి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అంటూ బయటకు వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. భార్య తనకు కిడ్నీ ఇచ్చిందన్న విషయం తెలియగానే ప్రసాద్కి దిమ్మ తిరిగిపోయింది. తను ఆమెను తక్కువగా చూసి పెట్టినటువంటి హింస గుర్తుకొచ్చింది. ఆమెను చూస్తూ అలాగే నిలబడిపోయాడు. నీలిమ బెడ్రూమ్లోకి వెళ్ళి మెల్లగా బట్టలు సర్దుకోవటం మొదలుపెట్టింది. మెల్లగా 10 నిమిషాల తర్వాత ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. చిన్నగా నీలా అన్న ప్రసాద్ మాట నీలిమ చెవిలో పడింది. ఇంచుమించుగా 25 సంవత్సరాల తర్వాత నీలా అనే ప్రసాద్ పిలుపు ఆమె వింది. ఆమె చుట్టూ తిరిగి ప్రసాద్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇద్దరూ కలిసి తిరిగారు. ఆ తర్వాత ప్రసాద్ డబ్బు చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత డబ్బుతో పాటుగా వచ్చే సుఖాలలో తిరగడం మొదలుపెట్టాడు. కానీ ఇవన్నీ నీలిమ సాంగత్యంలో అతను పొందాడు అనే విషయాన్ని మాత్రం ఏమిటో మర్చిపోయాడు. మొదట్లో నీలిమ అతనికి భార్య, తరువాత ఒక అవసరం, ఆ తర్వాత కేవలం ఒక్క బానిస, కట్టు బానిస. భర్త కోసం కొడుకుని కూడా దూరం చేసుకుంది నీలిమ. ఇప్పుడు కొడుకు పెళ్లి కోసమని భర్త నుంచి దూరంగా వెళ్ళిపోవాలనే నిర్ణయానికి వచ్చింది. సూట్ కేసు సర్దుకొని
మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన ఆ 3 గదుల ఇల్లు నా అవసరాలకు చాలా ఎక్కువండి. నేను బయలుదేరి మన ఊరికి వెళ్ళిపోతున్నాను. ఆ మాత్రం నా బాగోగులను రామ్ చూసుకోగలడనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చే ముందు నేను ఈ నిర్ణయాన్ని తీసుకునే వచ్చాను. తప్పైతే క్షమించండి అంటూ సూట్ కేసు తీసుకుని తలుపు తెరుచుకుని బయటకు వచ్చేసింది నీలిమ. తెరుచుకున్న తలుపుకు ఎదురుగుండా నిలబడి ఉన్నాడు వరుణ్. వరుణ్ణి చూడగానే తల ఉంచుకుని కళ్ళల్లో ఉన్న నీటిని కనబడకుండా ఉండడం కోసమని వ్యర్థ ప్రయత్నాన్ని చేసింది నీలిమ. ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతుల్లోని సూట్ కేసు తను తీసుకుని ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి, "మేము వెళ్తున్నాం డాడీ" అంటూ ప్రసాద్ పిలుస్తూ ఉన్నా వినకుండా తల్లితో పాటుగా ముందుకు అడుగులు వేశాడు వరుణ్. వరుణ్ అలా తన మాట వినకుండా తల్లి పక్షాన నిలబడి ఉండటం ఏమాత్రం నచ్చలేదు ప్రసాద్కి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అందరిలోనూ తాను ఒక్కడూ అయిపోయినటువంటి భావన అతనిని బాధించడం మొదలుపెట్టింది. అదీ కాక అతను ఏం చెప్పినా విని ఏం చేసినా ఇన్నాళ్ళు తల ఎత్తకుండా సహించిన తన భార్య, అదే తన ధైర్యం, ఈరోజు ఇలా అతన్ని ఎదిరించి వెళ్ళిపోవడం అతనికి తల కొట్టేసినట్టుగా అయింది. వెళ్ళిపోతున్న భార్యను చూసి, "నీలా, ఒక్కసారి గుమ్మాన్ని దాటావంటే మళ్ళీ నా జీవితంలోకి నువ్వు చచ్చినా రాలేవు. నన్ను కాదన్న దాన్ని నా భార్యగా నేను ఒప్పుకోలేను. నన్ను కాదని వెళ్ళిన తర్వాత నీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకో. ఈ వయసులో నిన్ను ఎవరు చూస్తారు? అన్నీ ఆలోచించుకుని గుమ్మం దాటు" అని బెదిరించాడు ప్రసాద్. నీలిమ ఒక్కసారి వెనక్కి తిరిగి భర్తను చూసి, "ఇప్పుడు కూడా మీరు నేను లేకుండా బతకలేనని చెప్తున్నారు, కానీ నేను లేకుండా మీరు ఉండలేరు అని చెప్పటం లేదు. ఇన్నాళ్ళు మీ పంచన మీరు ఇచ్చిన సుఖాన్ని అనుభవిస్తూ మీ పక్కన బొమ్మలాగా ఉన్నదాన్ని నేను. మీరు నాకు సుఖాలను ఇచ్చారో, శిక్షలనే ఇచ్చారో, కష్టాలనే ఇచ్చారో మీకన్నా బాగా ఎవ్వరికీ తెలియదు. కాబట్టి నేను ఎక్కడైనా బతకగలను, ఎలాగైనా ఉండగలను. మీ ఆరోగ్యం జాగ్రత్త" అంటూ వరుణ్ చేయి పట్టుకుని అడుగు ముందుకు వేసింది నీలిమ. "నీలా" అంటూ మళ్ళీ గట్టిగా అరిచాడు ప్రసాద్. "చూడండి ప్రసాద్ గారు, మీ దగ్గర నుంచి ఇక్కడకు వచ్చేటప్పుడే అన్నీ ఆలోచించుకుని వచ్చాను. నా తల్లిదండ్రులు బతికి ఉంటే కూతురు భర్తను వదిలిపెట్టి దూరంగా ఉన్నదని బాధపడి ఉండేవారేమో. కొద్ది రోజులు మీతో కలిసి ఉండడానికి కారణం మీ మీద నాకున్న పిచ్చి ప్రేమ. ఆ తర్వాత పిల్లవాడికి తండ్రి కావాలి అనే ఆలోచన. తరువాత నన్ను కనిపెంచి పెద్ద చేసిన నా తల్లిదండ్రులు నా మూలాన ఈ పాడు సంఘంలో తల వంచుకోకూడదు అనే తాపత్రయం. కానీ మీలాంటి మగవాళ్ళు ఏమనుకుంటారంటే దానికి వేరే దారి లేక మా దగ్గర పడుంది అని. నేను కాదంటే దాని జీవితం చీకటిమయం అయిపోతుంది అనుకుంటారు. కానీ ప్రసాద్ గారు, ఆడవాళ్ళు వాళ్ళ బాధ్యతల గురించి కాకుండా వాళ్ళ గురించి ఆలోచించుకున్న రోజున ఏ ఆడది హింసకు గురవ్వదు. మేము తల వంచకుండా ఒంటరిగా సమాజంలో బతకలేక కాదు సార్. అలా మేము ఒంటరిగా ఉంటే మా వాళ్ళు తల వంచుకొని మా కేసి చేసేటటువంటి దీనమైనటువంటి చూపులను చూడలేక, వాళ్ళ ఆ చూపులకు బాధ్యత మాదని విస్మరించలేక, ఎప్పటి నుంచో నా తల్లిదండ్రులు ఎప్పుడు చనిపోతారా అని ఎదురు చూశాను. వాళ్ళని సుఖంగా చనిపోయేలాగా చెయ్యాలనేటటువంటి తాపత్రయంతో, ఇంకా నా తల్లిదండ్రులు వాళ్ళ కూతురు అల్లుడు చేతుల్లో సుఖాలను అనుభవిస్తూ బతికేస్తోంది అనే తృప్తితో ఉండాలి అనే కోరికతో. ఇన్నాళ్ళకి వాళ్ళిద్దరూ తృప్తిగా చనిపోయారు. నా దారికి అడ్డాన్ని తొలగిపోయారు. ఇంకా నేను ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు. నా కొడుకుకు నా అవసరం ఏమీ లేదు. మీకు నా అవసరం ఎప్పుడూ లేదు. కాబట్టి నేను సమాధానం చెప్పుకోవలసిన మనిషి ఈ సమాజంలో ఎవ్వడూ లేడు. నా జీవితం ఎటుపోయినా ఎలా పోయినా మీ కాళ్ళ దగ్గరకు మాత్రం రాదు. ఒకవేళ నేను చనిపోయినా నన్ను చూడటానికి మీరు రావాల్సినటువంటి అవసరం మీకు లేదు. ఇన్నాళ్ళు కష్టపడి నన్ను పోషించి నా భారాన్ని భరించినందుకు చాలా థ్యాంక్స్. ఆ భారానికి కూడా నా వెలను నేను నా శరీరాన్ని మీకు అప్పజెప్పి మీకు సరైనటువంటి లాస్ లేని బిజినెస్ చేసి పెట్టానని నమ్ముతున్నాను. మీరు మరో పెళ్లి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఒకవేళ నా సంతకం ఎక్కడైనా కావలసి వస్తే దయుంచి మీరు రాకుండా పోస్ట్ చేసి పంపించమని నా ప్రార్థన. ఇక మీరు అరిచినా నేను తిరిగి మీ వైపు చూడను కూడా చూడను. నమస్తే. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది నీలిమ. నీలా, నిన్నే, నీలా, వస్తున్నావా లేదా అరుస్తూనే ఉండిపోయాడు ప్రసాద్. ఇన్నాళ్ళు తను ఏం చేసినా తల ఎత్తకుండా నిలబడిన తన భార్య, తన పొగరు ఎందుకు అని అడగకుండా నిప్పుల్లో దూకమన్నా దూకేలా తన మాటకు ఎదురు లేకుండా నడిచిన తన భార్య
ఈరోజు తను పిలుస్తున్నా అరుస్తున్నా పలకక తల వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆమె పేరును పదే పదే పిలుస్తూ వెనకే ఉండిపోయాడు ప్రసాద్. నీలిమ ముందుకు సాగిపోయింది. బయలుదేరి అత్తగారు ఉంటున్న రూమ్ దగ్గరకు వచ్చింది. వరుణ్ ఆమె సూట్ కేసును తీసుకుని ఆమె వెంటే నడుస్తున్నాడు. నాయనమ్మ రూమ్ దగ్గర ఆగిన తల్లిని చూసి, ఇక్కడ ఎందుకమ్మా, మన రూమ్కి వెళ్దాం పదా అన్నాడు వరుణ్. వరుణ్, ఆ ఇంటి నుంచి నిన్ను బయటకు పంపడం కోసమని నేను ఆ ఇంట్లో ఉండిపోయాను. నువ్వు ఉంటున్న ఇల్లు నీ ఇల్లు, కాబోయే నీ భార్య ఇల్లు. నా కోసం నా తల్లిదండ్రులు ఒక చిన్న పొదరింటిని కట్టారు. వాళ్ళు ఉన్న ఆ ఇల్లే నా ఇల్లు. ఎవరి కోసం ఎలాగో కాకుండా నా కోసం మిగిలిన ఈ కాస్త సమయాన్ని వాడుకోవాలి అనుకుంటున్నా. నా తాపత్రయం ఏమిటో నాలాగా ఇబ్బంది పడే ఆడవాళ్లకు తప్ప నీలాంటి మగవాళ్ళకు అర్థం కాదేమో అనుకుంటున్నాను. నీ నుంచి నేను కోరుకునేది కూడా నా భర్త వల్ల నాకు దొరికినటువంటి ఈ సౌభాగ్యం, ఈ దీనస్థితి నా కొడుకైనా నీ దగ్గర నుంచి నీ భార్యకు రాకూడదని. ఆ ఒక్క మాట నాకివ్వు. మీ నాన్నలా నువ్వు ఉండకూడదు. అంతకు మించి ఏది నీ దగ్గర నుంచి కోరుకోనురా అంది నీలిమ. తలుపు తెరిచి బయటకు వచ్చిన రామ్, వదినా బయట నిలబడ్డావు ఏంటమ్మా, లోపలికురా. అమ్మా వదినా అన్నాడు తల్లి అన్నపూర్ణను ఉద్దేశించి. నీలా లోపలికి రామ్మా, ఇలారా అన్నారు నడిచి కోడల దగ్గరికి వెళ్ళలేక అన్నపూర్ణమ్మ. ఆ పాటి పిలుపుకే నీలిమ పరిగెత్తుకుంటూ అత్తగారి దగ్గరకు వెళ్ళి ఆవిడ ఒడిలో తల పెట్టుకుని భోరున ఏడవటం మొదలుపెట్టింది. నీలా నా తల్లి, ఊరుకోమ్మా ఊరుకో. అందరూ కోడళ్లను వాళ్ళ తల్లిదండ్రులు అప్పగింతలు పెట్టినప్పుడు కట్నాలు తీసుకుని అక్కడితో వాళ్ళ బాధ్యతలు అయిపోయింది అనుకుంటారమ్మా. కానీ అదేమైనా పసుపా, పట్టుకుని వచ్చి ఇంట్లో కట్టేసుకోవడానికి? ఒక మనిషి జీవితం, ఒక బాధ్యత. తాళి కట్టిన నీ భర్త వాడి బాధ్యతను వాడు మర్చిపోయి ఉండొచ్చేమో, కానీ నీ అత్తను నేను ఇంకా బతికే ఉన్నాను. నేనుండగా నువ్వు ఎప్పుడూ నీడలేని దానివి కాదమ్మా. నీ భర్త నీతో పాటుగా ఉంటే నీకు నేను అత్తని. ఈ రోజు నుంచి నేను నీకు తల్లిని. నేనెప్పుడూ నిన్ను ఒంటరిగా నడవనివ్వనమ్మా. నేను వద్దని నువ్వు నన్ను వదిలిపెట్టాలే తప్ప నీ చేతిని ఎప్పుడూ నేను వదులుకోను. ఊరుకో నీలా, ఊరుకోమ్మా అంటూ కోడలిని తన మంచం మీద పడుకోబెట్టి తల్లిలాగా తలనిమురుతూ ఉండిపోయారు అన్నపూర్ణమ్మ. ఆ సన్నివేశం చూస్తే అందరి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. ఎవరు చెప్పారు అత్తా కోడళ్లకు పడదని? ఎవరు రాశారు ఆడదాని కష్టాలకు ఆడదే కారణమని? నిజానికి ఒక ఆడదానికన్నా మరో ఆడదాని కష్టం అర్థం చేసుకునేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కాకపోతే ఏ బంధాన్ని నిలబెట్టుకోవడానికైనా కొంచెం ప్రేమ, కాస్త నమ్మకం, మరికొంత సహనం ఉండాలి ఏమో అన్నాడు వరుణ్ తోటి రామ్ వాళ్ళిద్దరినీ చూస్తూ. ఆ బ్యాగ్ నాకు ఇచ్చి నువ్వు నీ రూమ్కి వెళ్ళి పడుకో. వదిన అమ్మ దగ్గర హాయిగా ఉంటుంది. తర్వాత ఏం చేయాలనుకున్నది అనేది ఆమె చెప్పినప్పుడు ఆమెకు కాస్త ఆసరానివ్వు చెప్పారు రామ్ వరుణ్తో. ఒక్కోసారి మన ప్రేమ, సహనం పక్కవాడికి చేతకానితనంగా కనిపిస్తాయి. అలా కనిపించిన తక్షణం వాళ్ళు విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయి మనల్ని అవమానించడం మొదలు పెడతారు. ప్రతి వ్యక్తి ముందు తనను తాను ప్రేమించుకోవాలి. ఆ తర్వాత పక్క వాళ్ళను ప్రేమించడం మొదలుపెట్టాలి. లేకపోతే మన ప్రేమ నిజంగా పక్కవారికి చేతకానితనం అయిపోతుంది. మన జీవితాన్ని విషాదభరితాన్ని చేస్తుంది. కాబట్టి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేలాగా చూసుకోవటం మన బాధ్యత. లేకపోతే శారీరకంగా, మానసికంగా మన మీద జరిగేటటువంటి దాడికి స్వయంగా కారణం మనమే అవుతాం. మీరు నాతో ఏకీభవిస్తారా? నా నీవే నేనే నవల చదువుతూ ఉన్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.